ఒక అట్రాక్షన్, ఒక దాని ఇన్ఫాక్చుయేషన్ అంటారు. ఆ మేకప్ ని తీయడానికి ఇష్టపడరు అసలు ఎవరు. కొంతమంది యాక్టర్స్ అయితే వాళ్ళ ప్రైమ్ అయిపోయాక కూడా స్ట్రగుల్ అయ్యే యాక్టర్స్ కూడా చాలా మంది ఉంటారు. అలాంటి యాక్టర్ మీరు ప్రైమ్ టైంలో ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి? గ్యాప్ కారణం ఇందా చెప్పినట్టే, నాకు వచ్చే సినిమాలు నాకు నచ్చల. నేను అనుకునే కథ తీయటానికి అప్పుడు నాకు సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ ఆపర్చునిటీ ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయింది కాబట్టి ఇప్పుడు దిగాలి. అంటే ఆర్టిస్ట్ ఒక కంటిన్యూస్ స్ట్రగుల్ ఉంటుంది కదా, ఒక అంటే 10 years గ్యాప్ అంటే నాకు కెరీర్ అట్లా- గురించి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వీళ్ళ. నాకు అట్లా ఒక స్టేజ్ తర్వాత ఏమనిపించిందంటే, అసలు యాక్ట్ చేయకూడదు ఇట్లా, అసలు నచ్చ సిచ్యువేషన్ ఇంకా మనం ఎందుకు ఇట్లా బాధపడుతూ చేయాలని అక్కడ థాట్. ఎందుకంటే వై ఎగ్జాక్ట్లీ ఆ లో మూమెంట్ అంతా లో మూమెంట్ అంటే ఐ ఫీల్ అంత యాక్ట్ చేయాల్సిన మెటీరియల్ రాలేదండి. అది తప్పలేదు కానీ బట్ పర్ఫార్మెన్స్కి స్కోప్ లేకుండా అలాంటి క్యారెక్టర్స్ రావటం, నేను స్టోరీస్ ఎతికినా కూడా అలాంటివి దొరకపోవటం ఆ టైంలో, అట్లాంటి పరిస్థితి ఉంది. అండ్ మీరు సక్సెస్ఫుల్ గా ఫిల్మ్స్ డెలివర్ చేసిన టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్, అది కూడా ఒక పీక్ స్టేజ్ థియేటర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వన్ మోర్ థింగ్, మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కాబట్టి, ఎందుకంటే మేము చేసింది ఎక్కువ లవ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. ఆ సీజన్లో ఏమైందంటే లవ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ తగ్గిపోయాయి. సో ఆబ్వియస్గా నెక్స్ట్ ఆప్షన్ ఇస్ యాక్షన్ ఓరియంటెడ్ అంత అప్పుడు చేయలేదు కాబట్టి పీపుల్ వర్ దే డోంట్ నో వాట్ ఐ కెన్ డూ కాబట్టి దే డిడ్ంట్ కమ్. ఆ టైంలో ఎక్కువ వచ్చేవారు ఫ్యామిలీ ఆడియన్స్, ఇప్పుడు బాగా తగ్గుతున్నారు అని అంటున్నారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ గా అసలు ఇప్పుడు ప్రొడక్షన్ కానీ సినిమా కానీ చూస్తే ఏమనిపించింది? ఎవరి సినిమా అంటే అదే సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్, సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ ఇట్స్ వెరీ గుడ్ టుడే. బికాస్ అప్పుడు ఏంటంటే ఒకే జానర్లో ఉండే కథలు. ఫ్యామిలీ అంటే అందరూ ఫ్యామిలీ సినిమాలు చేసేవారు. కానీ శ్రీకాంత్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, వెంకటేష్ గారు కానీ అందరూ అట్లాగే చేశారు. ఇప్పుడు అట్లా లేదు. ఇవాళ కంటెంట్ ఈజ్ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఇదివరకు కంటే కొన్ని సినిమాలు చూస్తే కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు మంచి కంటెంట్ చేస్తారు. టుడే ఐ థింక్ ఇస్ అ బెటర్ ప్లేస్. నవీన్ గారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు క్వశ్చన్ యూ, బట్ ప్రశ్నించను కానీ చిన్న ప్రసంగం ఇస్తాను. డియర్ ఫ్రెండ్స్, నేను ఇలా ధైర్యం చేసి ముందుకు వచ్చి మాట్లాడుతున్న కారణం అవుతుంది. ఈ జర్నలిస్ట్ ప్రభు అనేవాడు ఈ ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే దానికి కారణం వడ్డే రమేష్ గారు, వడ్డే సంస్థ, విజయ మార్గీ పిక్చర్స్. 40 సంవత్సరాల క్రింద నేను అసిస్టెంట్ డైరెక్టర్ కరెక్ట్గా 1986లో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ విశ్వనాథ నాయకుడు. ఆ సినిమాలో దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం కోసం నేను చాలాసార్లుగా తిరుగుతున్న టైంలో ఆ రోజున ఒక మ్యాజికల్ మూమెంట్. వడ్డే రమేష్ గారు ఆఫీస్ బయట నేను వెయిట్ చేస్తున్నాను. దాసరి నారాయణరావు గారు కలిశాను. సార్ నువ్వు 15వ తారీఖున కనిపించబోయా అన్నారు. అప్పటికి కళ్ళమ్మటి నీళ్ళలా కారిపోతున్నాయి. తిండి లేదు, డబ్బులు లేవు జేబులో, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను. అప్పుడు వడ్డే రమేష్ గారు ఆఫీస్లోకి ఇలా బయటకు వచ్చి నిలబడ్డాను కారు దగ్గర. వడ్డే రమేష్ గారు ఆఫీస్ ఇది, ఇల్లు ఇదే, ఇల్లు ఆఫీసు పక్కన ఉంటాయి. ఆయన పక్కన నిలబడి పాన్ బరకనంతో ఇలా చూస్తున్నాను, తీరుతున్నాను. ఎందుకో తెలియదు, అలా నా కళ్ళలోకి 2 నిమిషాల పాటు అలా ఏకధాటిగా చూశారు. ఆయన చూసిన ఆయన అలా తిరిగేసి వచ్చేసి ఆఫీస్లో నేను పక్కన నిలబడితే అప్పుడు దగ్గరికి వెళ్ళి, సార్ నమస్తే సార్, నా పేరు ప్రభు అండి, ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి వచ్చాను సార్ దాసరి నారాయణరావు గారి దగ్గర. అట్లాగా నేను చెప్పాను. హరిచంద్ర అట్రా, ఆయన స్టైలు, ఆ సింహ గర్జన, ఆయన టీవీయే వేరు అసలు. హరిచంద్ర అట్రా, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తానని చెప్పు అని చెప్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయి దాసరి నారాయణరావు గారి దగ్గర గురువు గారికి పరిచయం చేస్తే ఆ విధంగా 1986లో విశ్వనాథ నాయకుడు చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 2 years జర్నలిస్ట్గా రావటం, ఇక జర్నలిస్ట్గా వచ్చిన దగ్గర నుంచి నా జర్నీ అంతా మీకు తెలుసు. అలాంటి ఒక సంస్థలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు కరెక్ట్గా 13 ఏళ్ళు 14 ఏళ్ళు బాబు నవీన్ బాబు మన అందరం భుజాల మీద చూసుకొని మా కాబోయే హీరో అని చెప్పేసి అందరం చాలా సెలబ్రేట్గా ఉండేవాళ్ళం. అలాంటి సంస్థలో ఈ రోజున మళ్ళీ ఒక కంబ్యాక్ సినిమాతో వచ్చినప్పుడు దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ అనేటువంటి ఒక సిన్సియారిటీ, ఆ డెడికేషన్తో వచ్చారు. అలాంటి నవీన్ ఎన్ని అద్భుతమైన పాత్రలు తను చేశారు. వాట్ ఏ వండర్ఫుల్ యాక్టర్, వాట్ ఏ టైమింగ్, వాట్ ఏ సెన్సిబిలిటీ ఉన్నటువంటి యాక్టర్. ఆ గ్యాప్ అనేటువంటి తీసుకోవటం కూడా తాను కాపాడుకోవటం కోసమే. నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఒక మాట అంటుంటారు, సార్ మీకు ఆఫర్లు వస్తున్నా మీరు ఎందుకు చేయట్లేదు సార్ అంటే, ఇన్ని సంవత్సరాల కెరీర్ని ఒక గొప్పగా తెచ్చుకున్నాను, దాన్ని కాపాడుకోవాలి అంటే నేను తక్కువగా పనిచేయటం ముఖ్యం,
తక్కువగా పనిచేసి ఎక్కువ కాలం నిలబడటం అనేటువంటిది ముఖ్యం అన్నారు. ఆ విధంగా 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా ఈజ్ బీయింగ్ రిఫర్డ్, ఈజ్ ఎంక్వైర్డ్, ఈజ్ బీయింగ్ అప్రిషియేటెడ్. అది కాపాడుకోవటం అంటే అలా తను కాపాడుకుంటూ ఈ రోజున అద్భుతమైన సినిమా చేసినటువంటి నవీన్ గారికి, ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం, త్రిమూర్తులు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకి మీడియా పక్షాన ఇన్ని రోజుల తర్వాత దట్ మూమెంట్ ఒక 50 మంది జర్నలిస్టులు అవునవును, ఇది ఒక వండర్ఫుల్ పాయింట్. ఆ రోజు నన్ను రమేష్ గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం, నేను ఆ తర్వాత ఎంతో మందికి అవకాశం ఇచ్చాను. నా కారణంగా, నా ద్వారా వచ్చిన వాళ్ళ కారణంగా దాదాపు ఒక 50 మంది మీడియా పర్సన్స్ ఇండస్ట్రీకి వచ్చారు. నా దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ, నా దగ్గర పనిచేసి వేరే వాళ్ళ దగ్గర ఇంకా స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు. అది దట్ ఈస్ లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటిది, బతికించినటువంటి ఒక గొప్ప నానుడికి నిదర్శనం వడ్డే రమేష్ గారు ఆ రోజు నా పట్ల చూపించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభు గారు. నవీన్ గారు, హాయ్. హాయ్ సార్. ఈ సినిమాలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటున్నాయి, బాగా చేయాలని విన్నాను. అండ్ మీ టెక్నీషియన్స్ కానీ కాస్ట్ అండ్ క్రూ ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అఫ్ కోర్స్ మీరు అయి ఉంటారు, బట్ ట్విస్ట్లే అని చెప్తున్నారు అందరూ. సో మీరు ఒప్పుకోవడానికి కూడా అంటే కథ విషయంలో మీరు చాలా టైం తీసుకున్నారు అన్నారు కదా. యా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఫ్రెష్నెస్. స్క్రీన్ ప్లేలో కానీ స్టోరీ లైన్లో కానీ క్లీషేడ్ అంటే రెగ్యులర్గా వచ్చే సీన్స్ లాగా లేకుండా ఒక కథని స్పీడ్గా ముందుకు తీసుకెళ్లే స్క్రీన్ ప్లే కుదిరింది కాబట్టి ఒప్పుకోవటం జరిగింది. అండ్ మీరు చేసిన మా సినిమాల్లో ఎక్కువ అంటే డాన్స్లు ఫైట్లకి స్కోప్ లేదు, బట్ ఈ సినిమాలో ఫైట్లతో పాటు డాన్సులు కూడా చేశారని నేను. ఆ డాన్స్లు ఇంత ముందు కూడా చేశాను, బట్ ఫైట్లు చేయటం అనేది ఈ సినిమాలో కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. ఎక్స్టెన్సివ్ అంటే ఓవర్ ఎక్స్టెన్సివ్ కాదు, టు వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నవీన్ గారు, మీరు అంటే ఈ తీసుకున్న గ్యాప్ టైంలో మీ సినిమాలను కానీ లేదంటే మీ పేరుని కానీ బాగా ఎలివేట్ చేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. I want to thank him also in this perspective that he used it in Mad film కదా. సో ఆ టైంలో అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ కదా మాకు వరకు. సో మీరు సినిమాలు చూసినప్పుడు కానీ లేదంటే మీమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ మీ రియాక్షన్ ఏంటండి? I felt happy, something is reminding people అని, somebody is doing a promotion. అందుకే అన్న ఎప్పుడు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ they kept keeping me going during this gap అని. Really thank you. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఈ నెల తర్వాత ఒక కంపేర్ ఇస్తున్నారని చెప్పేసి అంటే లైక్ మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దెర్ గుడ్ బజ్. అయితే ఈ టైం లైన్ లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక సపోర్టింగ్ రోల్స్ కోసం లేదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరు అప్రోచ్ అవ్వలేదండి? అడిగారు, చాలా మంది అడిగారు, సపోర్టింగ్ రోల్స్ అయితే అడిగారు, బట్ నాకు అనిపించింది ఏంటంటే ఐ విల్ నాట్ సూట్ దోస్ రోల్స్ అని, అంటే ఆర్ ఐ విల్ నాట్ బి హ్యాపీ ఇన్ ఇట్. ఇంపాక్ట్ కోసం చూస్తున్నాను. మీరు ఇది అడిగారు కాబట్టి చెప్తున్నాను. రామ్ గోపాల్ వరం గారి అటాక్ సినిమా ఇస్ మై లాస్ట్ ఫిలిం, దాంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. సో రామ్ గోపాల్ వరం గారు షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 days అయిపోయింది. హీ కేమ్ టు మై వ్యానిటీ వ్యాన్. సో వచ్చి ఐ వాంట్ టు టెల్ మై ఒపీనియన్ అబౌట్ యూ నవీన్ అని. చెప్పండి సార్, యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, ఆయన స్టైల్లో బాగా చెప్తారు కదా, యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి వర్కింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ అ పర్టిక్యులర్ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ వర్క్ ఇన్ దట్ అన్నారు. అప్పటికి నా మైండ్లో కూడా అదే నాంతాను, ఇది కరెక్ట్ కాదు, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఆల్సో. సో అక్కడి నుంచి డిసైడ్ అయ్యాక సినిమా అనేది చేయటం లేదు, అసలు చేయకపోతే కంప్లీట్గా లేదు, ఏదైనా వస్తే మంచి సినిమా అంటే నాకు నచ్చేటట్టుగా ఉండి ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుని చేసిన సినిమా అయితే చేద్దాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది సార్? కాంట్ ప్రెడిక్ట్, విల్ సీ. అంటే ఇదివరకు అంటే హీరోలు సినిమాలకి వెళ్ళేవారు, ఎట్లయినా ఒక సినిమాకి వెళ్ళేవారు మినిమంగా. ఇప్పుడు ఏంటంటే కంటెంట్ ఉంటే సినిమాకి వెళ్తున్నారు, హీరోలు సినిమాలకి వెళ్తున్నారు, బట్ దాంట్లో కంటెంట్ లేకపోతే అయ్యినా లేకపోతే మామూలు సినిమాలైనా దే ఆర్ నాట్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తారు, ఓటీటీలో వస్తుందా లేదు. సో థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఉంటే ఇవాళ కూడా ఐ థింక్ దే ఆర్ కమింగ్ టు ద థియేటర్స్ అండ్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్. రావట్లేదంటే ఆ కంటెంట్ ఏదో వాళ్ళకి కన్వే అవ్వట్లేదు అనేది అర్థం అవుతుంది. డైరెక్టర్ కమల్ గారు సార్, ఎవరైనా ఇప్పుడు పూరి గారి దగ్గర పనిచేశారు అంటే వాళ్ళంతా కొత్త న్యూ ఏజ్ జనరేషన్ అనుకుని కొత్త హీరోలు బాగా ట్రెండీగా చేయాలనుకుంటారు. మీరెందుకు వడ్డే నవీన్ గారితో సినిమా చేయాలనుకున్నారు? సార్ ఇట్స్ ఎ ఛాలెంజ్ సార్, నాకు బేసిక్గా ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలి, ఒక మేకర్కి ఎప్పుడైనా సార్ ఆపర్చునిటీస్ ఇంపార్టెంట్. సో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో అలాగే ఏ డైరెక్టర్ అయినా ఆలోచిస్తాడు. ఫస్ట్ టైం ఎప్పుడైతే నాకు వడ్డే నవీన్ గారు కథ కోసం చూస్తున్నారు,
అనగానే ఐ వాజ్ లైక్ ఓకే, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను ఇప్పుడు ఎలాగైనా మంచి కథ రాయాలి అనుకుని నేను సార్ని ఫస్ట్ ఎందుకంటే సార్ నాకు చాలా గ్యాప్ వచ్చింది, ఎలా ఉన్నారు ఏంటని చెప్పి గూగుల్ ఓపెన్ చేయడము, సార్ ఒక ఫోటో చూడడము, ఈ స్మైలింగ్ ఫేస్, సార్ అప్పుడే ఒక కాప్ స్టోరీ లాంటి చూస్తున్నారు, థ్రిల్లర్స్ చూస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో అక్కడ స్టార్ట్ అయిందండి కథ బేసిక్గా నాకు. సో ఆయన నవ్వుతో స్టార్ట్ అయింది కదా, నేను అక్కడ ఇంకేమీ చూసుకోలేదు, ఆయన కథ కోసం చూస్తున్నారు, నాకు ఆపర్చునిటీ కావాలి, ఆయనకు ఒప్పించాలి అనేది నా మోటో. దాంతోనే వచ్చేది సార్, ఇంకేం ఆలోచించలేదు. నవీన్ గారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. Come back. థ్యాంక్ యూ. మీరు చేసినప్పుడు లవ్ ఫ్యామిలీ సినిమాలు చాలా వచ్చేవి, అవి మీకు చాలా సూటబుల్గా ఉన్నాయి, బాగా చేశారు కూడా, బాగా ఆడినాయి. ఇప్పుడు జనరేషన్ అంతా ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు చేసే మీ సబ్జెక్టు మీకు ఎలా కన్విన్సింగ్ ఉంది? మీరు కూడా ఓటీటీ బాగా చూస్తూనే ఉంటారు కదా రీసెంట్గా వస్తున్న ఫిలిమ్స్. ఓటీటీలో చూస్తున్నారు, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటే కనుక థియేటర్లో కూడా చూస్తున్నారు. సో దే ఇస్ నో, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఐఎమ్ కీన్ అబ్జర్వ్ సినిమాలు ఎట్లా జరుగుతుంది. సినిమా అనేది నీడల్లో ఒక బుడగలండి. మంచి కంటెంట్ ఉంటే ఆ బుడగలాగా పైకి రాక తప్పదు, ఎట్లయినా వచ్చేస్తుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మంచి కంటెంట్ అంటే ఎట్లా అంటే మనకు తెలియదు. మనం బెస్ట్ అనుకుని చేస్తే అది ఆడియన్కి రీచ్ అయితే, ఆడియన్కి నచ్చితే గ్యారంటీగా థియేటర్స్కి వస్తాం, ఓటీటీలో కూడా చూస్తాం. సో అదేం ప్రాబ్లం. నవీన్ ఆ. ఐఎమ్ వెరీ హ్యాపీ వెల్కమ్ బ్యాక్ రావడం. థ్యాంక్ యూ. నాన్నగారి సినిమాకి నేను పిఆర్గా పనిచేశాను, మళ్ళీ మీ సినిమాకి 8 సినిమాలు చేశాను ఆఫ్టర్ 10 years తర్వాత. సో నాన్నగారి దగ్గర నుంచి ఇందాక ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి బాగా చెప్తున్నారు. ఇప్పుడు నా హీరోయిన్ కానీ రాశి సింగ్ కానీ అందరూ ప్రొడక్షన్ బాగా చెప్తున్నారు. నాన్నగారి దగ్గర నుంచి నిర్మాతగా మీరు నేర్చుకున్నది ఏంటి? నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే కమాండ్ ఆన్ ప్రొడక్షన్. ఏదైనా సరే మన దృష్టిలో నుంచే వెళ్ళాలనేది ఒకటి. నెక్స్ట్ ప్యాషనెట్గా మూవీకి పెట్టాల్సిందే కాంప్రమైజ్ కాకుండా. ఇంకోటి ఆయన ఎప్పుడు మంచి భోజనం పెట్టేవాడు సినిమాల్లో. అవును, బాగా బాగా. సో అది కూడా మెయింటైన్ చేసాం, కొన్ని స్టాండర్డ్స్ అట్లా ఉండాలి. సో ఇట్లా ఒకటి ఏంటంటే ఆయన అంత గంభీరంగా ఉండను, బట్ అదర్ దెన్ దట్ రెస్ట్ ఇస్ దే. అంటే మీరు చేస్తున్నప్పుడు క్యారెక్టర్స్ కానీ ఎక్కువ ఫ్యామిలీస్కి దగ్గరగా ఎక్కువ సినిమాలు చేస్తారు, లవ్ స్టోరీస్ చేశారు. అయితే ఈ సినిమా ఫ్యామిలీస్కి ఉండే ఇంపార్టెంట్ ఏంటి? త్రిమూర్తుల క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఓపెన్ చేయటమే ఒక పెద్ద హీరో అట్లా ఉండదు. వెరీ హోమ్లీ, వెరీ గ్రౌండెడ్, వెరీ ఒక సిచ్యువేషన్ నుంచి మధ్యలో నుంచి వెళ్ళే క్యారెక్టర్ లాగా ఉంటుంది టు స్టార్ట్ విత్. అది ఒక పాయింట్లో లాక్ అయి రేజ్ అవుతుంది. సో అట్లా అండ్ విత్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో రాశి కానీ ఒక పాప కింద చేసి, సో ఈ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంటే చాలా హోమ్లీగా అందరికి దగ్గరగా ఉండేదట్లే ఉంటుంది. ఈ త్రిమూర్తులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు? త్రిమూర్తులు ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతారు? ఎవరన్నా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించారని ఎందుకు పంపుతారు? నచ్చక. అంటే త్రిమూర్తులు చేసే పనులు పక్కన వాళ్ళకి నచ్చవు, త్రిమూర్తులు చేసేది చేస్తాయి, అది ప్రాబ్లం. డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా వెరీ హ్యాపీ. ఆయన చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్ గా తీసే దర్శకుల్లో మొదటి వ్యక్తి ఆయన. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఈ సినిమాకి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రశాంతత అండి. ఏ చుట్టుపక్కల ఎంత గోల నడిచినా, ఏమైపోతున్నా నువ్వు నీ పని మీద ఫోకస్ చేయి, ఇంకేం వద్దు. నేను నడిపించేది నీ కాళ్ళు, నీ మనసు, నీ పని, అంత ఇంకేం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అదొక్కటే నేను ఆయన నేర్చుకున్నాను సార్. ఇంకా వర్క్ స్టైల్ కానీ ఇట్స్ స్టైల్ మనం నేర్చుకోలేము సార్, ఇట్స్ అ పర్సనాలిటీ. అది పర్సనల్గా వస్తుంది ప్రతి డైరెక్టర్, ఇన్బిల్ట్ ఉంది. సో అది మనం నేర్చుకోలేము. సో ఆయన దగ్గర నేర్చుకున్న వర్క్ ఎంత ఫోకస్గా చేస్తాను నేర్చుకున్నాను సార్. అదే ఈ మూవీలో. అండ్ లక్కీగా వడ్డీ నవీన్ గారు సార్ కూడా సేమ్ మెంటాలిటీ సార్. ఏం జరిగినా సరే నవ్వుతూ పని చేసుకుని వెళ్ళిపోతాం, జరుగుతుంటుంది అంటారు సార్. సో ఇట్స్ లైక్ దట్ ఈస్ వన్ బ్లెస్సింగ్. అండ్ సెకండ్ బ్లెస్సింగ్ సార్ అందుకే నాకు నా వర్క్ నేను చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. మీరు చేసిన చాలా తక్కువ సినిమాలైనా మంచి కంటెంట్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఉన్న సినిమాలే. అవే మీకు ఈ సినిమాని అవకాశం తెచ్చిపెట్టి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎస్పెషల్లీ టేజర్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఈ సినిమా గురించి మీరైతే అంటే నేను
చాలా కమర్షియల్ సినిమా నాకు 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 ఆల్వేస్ ఎప్పుడు చెప్తా సార్ నేను నాకు కమర్షియల్ సినిమా అంటే చాలా మీ ఇష్టం. సినిమా కమర్షియల్ కూడా ఆడినాయి కదా, ఎందుకు అలాగా ఈ సినిమా అని పర్టికులర్ చెప్పారు? అంటే ఓకే నేను మరీ గ్రౌండ్ లెవెల్ చెప్తా సార్, కమర్షియల్ అంటే ఫైట్ ఉండాల్సిన సో నేను ఆ రకంగా చెప్తాను. సో నాకు ఆ ఎలివేషన్స్ చాలా ఇష్టం సార్. నేను చిన్న ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్న సీన్స్ కానీ నాకు అట్లాంటి లైక్ అంత హెవీ సీన్స్ నాకు చాలా ఇష్టం స్కోర్ చేయాలంటే. లైక్ ఇన్బిల్ట్ అంత లోపల ఎంత ఎనర్జీ ఉంటుంది అది నాకు కనబడాలి స్క్రీన్ పైన అనే మనిషిని నేను. అయితే మొత్తం నాకు ఎంత హంబుల్గా ఎవ్రీ డైలాగ్ అండ్ కంప్లీట్ ఎవ్రీ సీన్ నరేట్ చేసి మరీ ఇప్పుడు నీకు ఇక్కడ ఛాన్స్ వస్తుంది ఇలా చెయ్యి అన్నట్టు లేకుండే. దేవర్ లైక్ స్టోరీ మొత్తం నాకు చెప్పేసి ద వే ఐ గాట్ ట్రీటెడ్ దట్ డే. నేను నాకు పర్సనల్గా చాలా గుర్తుంది. ఇన్ని చేసామా అని అనిపిస్తుంది వాళ్ళకి, బట్ ఐ డూ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ చెప్పాను కదా సార్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఈవెన్ రిజెక్షన్స్ కానీ ఇప్పుడు మనం నేను ఇక్కడ ఏదో ఫలానా ఇన్స్ట్రుమెంట్ పెట్టి వావ్ అని చెప్పి వెనకాల తిరిగితే సార్ కూడా చాలా నవ్వుతాడు, తీసేద్దాం. సో ద వే ఇట్ వెంట్ అంటే వెళ్తున్నా కొద్ది చేస్తున్నా కొద్ది ఐ థింక్ ఐ లెర్న్ వెరీ మచ్ హౌ టు వర్క్ విత్ పీపుల్. అంటే చాలా 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 ఎంజాయ్ చేస్తూ చేసిన ప్రాసెస్ సార్ ఇది. లైక్ రాజాన్ని పిలిపించుకుంటారు. కొన్ని మంత్స్ కోసం లక్ష్మిని పిలవండి. బాగుంది. అంటే ఇందాక మర్చిపోయి నవీన్ గారు ఏం చెప్పారు, మంచి హీరోయిన్ తో పాటు మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పారు కదా. బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ సారీ బిజినెస్ మ్యాన్. దాని గురించి ఏమైనా చెప్తారు, ఏ బిజినెస్ ఏంటి? యాక్చువల్లీ కొత్తగా క్యాఫే ఓపెన్ చేశాను కాజాగూడ రోడ్ లో. ఇట్స్ కాల్డ్ ఆల్వేస్ సండే అండ్ సర్ ఆల్సో విజిటెడ్, హి లైక్డ్, సో దట్స్ వై హి ఇస్ ప్రమోటింగ్. థాంక్స్ ఫర్ ప్రమోటింగ్ మై బిజినెస్ ఆల్సో ఫ్రీ. ఓకే నవీన్ గారు, ఇందాక మన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తండ్రి క్యారెక్టర్ 10,000, తల్లి క్యారెక్టర్ 5,000 ఇట్లా క్యారెక్టర్ వేసుకుని నిజంగా ఇదేదో థాట్ బాగుంది ప్రొడ్యూసర్స్ నిజంగా. అంటే ఇప్పుడున్న సినిమా అంటే ఎంతమంది ఉన్నా కానీ దానికి రిమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారో వాళ్ళు చూసేసి బడ్జెట్ అన్లిమిటెడ్ గా కొన్ని సినిమాలు వెళ్తూ ఉంటాయి, లిమిటెడ్ లో కొన్ని చేస్తూ ఉంటాం. అయితే ఈ క్యారెక్టర్ వైజ్ గా కథకి ఇప్పుడు కథ ముఖ్యం, అదే కథ పెట్టే కదా సినిమాలు చేసుకునేది. ఇదివరకు హీరోలు ఏ బడ్జెట్ చేస్తాను కదా, అంటే క్యారెక్టర్ బట్టి క్యారెక్టర్ ఇంత బడ్జెట్ అని అలా మీరు కొలమానం వేసుకుని ఈ సినిమా చేశారా? అంటే ఇప్పుడు ఈ పాయింట్కి నేను నాన్నగారు ఉన్నప్పుడు జనరల్గా అప్పుడప్పుడు అడిగేవాడిని సినిమా ఎంత అవుతుందండి ఈ సినిమాకి. ఆయన అనేవారు చెప్పలేము, సినిమా ఎంత డిమాండ్ చేస్తే అంత అవుతుందా. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ సినిమాకి కూడా నేను ఇట్లా కొలతలు అనుకోలేదు, బట్ బడ్జెట్ మైండ్లో ఉంది ఉన్నప్పటికీ. బట్ ఆ క్యారెక్టర్కి తగ్గ ఆర్టిస్ట్ మటుకు సెలెక్ట్. నవీన్ గారు, గ్రాండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు 16 నుంచి ఇప్పుడు చూస్తే తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అయిపోయింది. మీరు హీరోగా కంబ్యాక్ చేసినప్పుడు మీరే ప్రొడ్యూసర్ కదా, ఎవరికాలు చాలా మంది అడుగుతారు కదా, మీరే ఎందుకు చేయాలనిపించింది మీకు? అంటే స్టాండర్డ్స్ ఉండాలి. వేరే ప్రొడ్యూసర్ అనుకోండి, సగంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది లేదని అది లేదని మనం అనుకున్నది జరగక, కథ మనకు నచ్చింది, అది యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ మీదకి రావాలి. సో అసలు ఎవరితోనే అటెంప్ట్ కూడా చేయలేదు. సో ఓన్లీ ఐ గాట్ త్రూ ఇట్. మై ఫేవరెట్ సినిమా మీది మనసిచ్చు చూడు. ఆ సినిమాలో సినిమాలో సెంటిమెంట్ రాసి అలా రాసి ఎప్పుడు రాసి రాసితో రాసి కలిసి వస్తుంది పెట్టే. 2 సినిమాలు, స్నేహితులు, మనసిచ్చుడు 2 రాసి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ మూమెంట్లో మళ్ళీ కంబ్యాక్ రావాలనిపించింది? ఆ స్టోరీ నచ్చిన మూమెంటే, లేకపోతే అసలు రావాలని లేదు, చెయ్యాలని లేదు. అంటే ఏదో ఒక మూమెంట్ అనిపిస్తేనే కదా మీరు స్టోరీస్ వింటాం ఇదంతా. అది వెళ్తానే ఉన్నా, ఏదన్నా దొరుకుతుందేమో అని అట్లా సహజంగా ఎంట్వే, కానీ ఇప్పుడు సినిమా చేసేయాలనేది ఎప్పుడు లేదు. ఆల్మోస్ట్ ఐ థింక్ 5 ఇయర్స్ ఏమో ఫాదర్ చనిపోయిన తర్వాత కొంచెం అవి సెట్ చేసుకోవడానికి అంత టైం పట్టింది. అక్కడి నుంచి 5 years నుంచి వింటానే ఉన్నాను, బట్ ఎక్కడ ఏమీ రావట్లేదు. ఇది రాదులేని ఎవరో వాళ్ళు తీసుకొచ్చేవారు కథని, అప్పుడప్పుడు కూర్చునేవాడిని కదా, ఏమి ఉండదులే వీటిల్లో అని. లాస్ట్కి ఈ సినిమాకి వచ్చిన ఐడియా నుంచే స్టార్ట్ అయింది. మీకున్నది మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ మ్యాక్సిమం. యాక్షన్ ఓరియంటెడ్గా రావడానికి అంటే ట్రెండ్కి అనుగుణంగా వద్దామన్నా కొత్త ఆడియన్స్ని క్యాప్చర్ చేద్దామన్నా? ఆబ్వియస్గా ఇప్పుడు ట్రెండ్ కంటే కూడా ఈ సినిమా డిమాండ్స్ దోస్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్స్టెన్సివ్గా ఫుల్ ఫైట్స్ అట్లా ఉండదు. దేర్ విల్ బి 3 or 4 fights విచ్ ఆర్ రిక్వైర్డ్ అట్ దట్ పాయింట్. ట్రెండ్ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా యాక్షన్ ఫిల్మ్స్ నా ఫస్ట్ ఫిల్మ్ క్రాంతి నేను చేసింది, అది యాక్షన్ ఫిల్మే చేసి. ఐ లైక్ యాక్షన్ ఫిల్మ్స్.
ఐ లైక్ హోల్సమ్ ఫిల్మ్స్. ఐ డోంట్ లైక్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఫిల్మ్స్, కంప్లీట్గా లవ్ స్టోరీ. ఇట్లా నా పర్సనల్ టేస్ట్ అయితే అది కాదు. సో అందుకే దానికి బ్రేక్ పెట్టి ఆపి మళ్ళీ ఇట్లా ఈ జానర్లో రావడం. అంటే అది మరి మీరు ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ మా వాళ్ళు కూడా నాకు తెలిసి మీకు అలా వేసి ఉంటారు. నాకు చక్కగా చూసుకున్నారు, మంచి డబ్బులు ఇచ్చారు. అసలు అప్పుడు అలాంటప్పుడు మీరు ఆ ప్రశ్న అలా అనడానికి అసలు లేదు. ఎందుకు వచ్చిందంటే అండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నా ఒక అవకాశం ఎలా అందిపుచ్చుకోవాలనే పాయింట్ మీద చెప్పాను సార్. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే వేషం పోతుంది, అలా ఉంది స్పీడ్. అవును సార్, అంతే. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో క్యారెక్టర్ కింద రాస్తున్నారు, అప్పుడు మేము చెయ్యం కదా, ఎలాగ చెయ్యం కదా. ఇప్పుడు సార్ పిలిచారు, రేటు గురించి అలా ఏం చూడలేదు, ఫస్ట్ పిలిచారు, వీడికి కలిశాను. చక్కటి పాత్ర మీకు చెప్పాను ఇందాక, ప్రకాష్ రాజ్ గారు అంటే వేయాల్సిన పాత్ర నాకు ఇచ్చినప్పుడు ఇక్కడ అసలు రెమ్యూనరేషన్ డజంట్ కౌంట్, బట్ దే హ్యావ్ గివెన్ మీ వాట్ ఐ నా మార్కెట్ రేట్ ఏదో అదే ఇచ్చారు, ఇబ్బంది లేదు. నేను సరే మార్కెట్ హీరోస్ పక్కన పెడితే మీరు చాలా మంది హీరోలతో ఇప్పుడున్న వాళ్ళతో, కొత్త వాళ్ళతో, పాత వాళ్ళతో అందరితో కలిసి ఇద్దరు ముగ్గురు హీరోలు చేస్తే మిగతా అందరితో చేస్తున్నారు. అలాగా నవీన్ గారితో ఏంటి సార్ వేరియేషన్ చెప్తానండి. మామూలుగా నేను మీకు ఇందాక చెప్పింది, నవీన్ గారు అక్కడ నిలబడి ఉంటారు దూరంగా, నాకేమో మంచి మెమరీ అండి. ఒక 4 పేజీలు లైన్లు ఇచ్చినా ఫాస్ట్గా శుభ్రంగా చేసేస్తాను. నవీన్ గారు వచ్చి బ్రేక్ వేస్తారు, డైరెక్టర్ నేను ఓకే చేసుకుని నవీన్ గారు వచ్చి ఇది ఇలాగా అదలా చెప్తారు. అసలు అంత శ్రద్ధ ఏంటో అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత మనం సర్దుకోవడం మంచిది, మనం శ్రద్ధగా ఉంటే బెటర్ అని ఆయనకి తగ్గట్టుగా మారి చాలా సీన్లు ఇప్పుడు చూసుకుంటే ప్రతి మూమెంట్లో, అంటే ఈ సినిమాలో మాత్రం నా రోల్ గారి పేరు వస్తే డైరెక్టర్ కమల్తో పాటు అది నేను నవీన్ గారికి ఇస్తాను. చాలాసార్లు వారికి చెప్పాను ఆ విషయం. సో నేను మోస్ట్లీ ప్రేమలో పడిపోయాను ఆయనతో ఈ సినిమాలో. శ్రద్ధగా ఒక రోజు నేను శంకరవర ప్రసాద్ సినిమా నుంచి పరిగెత్తుకు వచ్చాను, షూట్ నుంచి, ముస్సూరు నుంచి. ఆయనకి దండం పెట్టి చిరంజీవి గారికి ఏడు అంత బిజీగా నువ్వు అన్నారు. సార్ సినిమా ఉంది సార్ వెళ్ళాలంటే. పొద్దున్న ఫ్లైట్లో వచ్చాను, మధ్యాహ్నం రాత్రి 3 దాకా చేసాను. 3ంటికి అయిపోతుంది అనుకున్న టైంలో కమల్ తెచ్చాడు మళ్ళీ ఒక 4 పేజీలు డైలాగులు. ఎవరో నవీన్ గారికి చూసి మళ్ళీ సార్ ఓకే కదా అని అన్ని ప్రతిదీ ఆయన అడిగేవాడిని. డైరెక్టర్ గారిని ఇన్సల్ట్ చేయడానికి చెప్పట్లేదు, కమల్ హాస్ డన్ ఎక్సెప్షనల్లీ గుడ్ వర్క్, చాలా హోంవర్క్ చేశాడు. నేను ప్రతిదానికి నాకు జడ్జి ఈయనే. ఈ సినిమాలో అంతా మేమంతా దొంగలాయర్లో మంచిలాయర్లో చూదురు, కానీ నాకు మాత్రం ఈయనే జడ్జి. అక్కడ మాత్రం ముద్దాయి నిలబడినాడు పాపం, ఈయనే జడ్జి అండి. మాకు పెద్దానికి అడిగాడు నవీన్ గారు అంటే కొంచెం మార్పు చేద్దామండి. సో అంత శ్రద్ధ గల మనిషిని, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎంతోమందికి జీవితాలను ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చి శ్రద్ధగా నిలబడి ఆయన అలా చేయించడం వలన నేను ఖచ్చితంగా ఆయనలో ప్రేమలో పడ్డాను. కొంతమంది డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, కొంతమంది ఆర్టిస్టులు పెర్మనెంట్ అయిపోతారు. అలానే నవీన్ గారి సినిమాలో అన్నింటిలో పెర్మనెంట్గా ఉండాలని కోరుకుంటాను. ఒకవేళ నేను నన్ను తీసుకోకపోయినా నా కుర్చీ నేను తెచ్చుకుని ఎక్కడో ఒక ఫీల్డ్లోనే కనిపించి వెళ్ళిపోతాను. ఉంటారులేండి. ఉంటానా? ఇప్పుడు ఉన్నారు కదా, స్పేస్ కరెక్ట్గా చెప్పానా? ఉంటారు, అది ఫీల్డ్లోనే కనిపిస్తాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పేస్తాను సార్. నేను 25 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను, ఒక డిప్యూటీ కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ హోదా దాకా. జనరల్గా మా క్యాడర్లో 2 ఏళ్ళకు ఒక ట్రాన్స్ఫర్ వస్తుంది. నా 25 సంవత్సరాల కెరీర్లో నాకు ఒక్కటే ట్రాన్స్ఫర్ వచ్చింది. అదే చాలా మంచి కూడా ట్రాన్స్ఫర్ గుర్తు మీరు మంచిగా తెలియదు మరి అంతా వెలిగింది నాకు. ట్రాన్స్ఫర్ లేని శ్రీనివాస్ వచ్చి ట్రాన్స్ఫర్ మూర్తి సినిమాలో చేశారు. ఇందాక ఆయన అడిగారు ఏమంటే ఎందుకని ట్రాన్స్ఫర్లు వచ్చాయంటే నచ్చకపోతే మరి మారరా అన్నారు. నేను ఎక్కువ నచ్చాను, నేను మంచివాడినా చెడ్డవాడినా తెలియదు. నో ట్రాన్స్ఫర్. ఏం సార్ అదే డౌట్ వచ్చింది ఇప్పుడు. కాదు, ఇప్పుడు నవీన్ గారు సిన్సియర్ గా ఉండబట్టి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. మీరు సిన్సియర్ కాదు, అలాగా మేనేజ్ చేశారు కాబట్టి ఎంజాయ్ చేశారు. సిన్సియర్ బట్ మేనేజ్మెంట్ కూడా. నవీన్ గారు నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ సినిమా చేయటం అనేది అవ్వదు, ఈవెన్ ఇది సక్సెస్ అయినా కూడా. ఎందుకంటే నేను చాలా పర్టికులర్, ఇక్కడి నుంచి సినిమా అనేది అసలు ఆ జానర్ నచ్చాలి, ఆ ఎంటైర్ సెటప్ నచ్చాలి. అండ్ నాకేది కావాలో కూడా త్రిమూర్తులు వస్తే కానీ తెలియదు ఎవరికైనా, మేకర్స్కి కానీ ఆడియన్స్కి కానీ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనేది. సో సెకండ్ సినిమా గురించి ఇప్పుడు అప్పుడే ఉండదు అనుకుంటున్నాను ప్రస్తావన. అంటే ఇప్పుడున్న హీరోయిన్స్ అయినా వాళ్ళు ఏదైనా చేసే సినిమాలు కావచ్చు, ఏదైనా వస్తున్న స్క్రిప్ట్స్ బట్టి ఏమేమి చూస్ చేసుకోవాలి, ఏమేమి చేయాలని ఆలోచిస్తారు. ఈ కంబ్యాక్ ఇస్తున్న కొత్త హీరోతో అనిపించింది, చేసేటప్పుడు మీ థాట్ ఏంటి, చేయొచ్చా లేదా ఏంటి, బడ్డీ నవీన్ గారితో అని చెప్పి అనుకున్నారు? మీటింగ్కి వెళ్ళిన టైంలో అనుకున్నా క్యారెక్టర్కి ఐ వుడ్ సెట్ ఆర్ నాట్. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ లిటిల్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, కొంచెం ఫాలో వాట్ ఐ ఫీల్ లైక్. సో దిస్ స్టోరీ టచ్డ్ మీ, దిస్ క్యారెక్టర్ టచ్డ్ మీ, అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, లుక్ కూడా చాలా న్యాచురల్గా ఉంది.
So I thought let's do this as well. That was the first thought. సార్ అయితే బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్లు కొట్టారు. తర్వాత 2000 తర్వాత తీసుకున్న మీరు కొన్ని స్టోరీలు కానీ అవి కొంచెం మీకు మంచి పేరు రాలేకపోయింది అని ఎందుకంటే మీరు ఎంచుకున్న స్టోరీ వల్ల అప్పుడు థింకింగ్ ఏముండేదంటే రాంగ్ థింకింగ్ యాక్చువల్గా. అప్పటి వరకు మంచి సినిమాలు చేసి మంచి సినిమాలు రాకపోయేటప్పటికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలనే దౌరాన్ని వెళ్ళాం కొన్నేళ్ళు. అంటే ఈ చేస్తే మంచిది వస్తుందని. సో దట్ వాజ్ అ మిస్టేక్. సో ఇప్పుడు అది అట్లాంటివి చేయకూడదు. ఏదైనా సరే మనకు నచ్చింది చేయాలన్నది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో